ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. రూపాయలు మట్టి ఖర్చుల కింద కూడా ఆ కుటుంబానికి ఆదరించడం, ఇంత గొప్ప పథకాన్ని భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకురాలేదనే విషయాన్ని నేను ఎంతో గర్వంగా ఈ ప్రభుత్వం సాధించిన విజయంగా చెబుతున్నాను అధ్యక్ష. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల వారి అందరికీ కూడా ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటు వారు స్వయం ఉపాధిగా పైకి ఎదగటానికి అనేక రకాలైన సహాయ సహకారాలను ఈ ప్రభుత్వం అందిస్తా ఉన్న సంగతి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా ఇదే వర్గాలకు చెందిన ప్రజలందరికీ విద్యార్థులకి ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా మరి సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 పరీక్షలు, పోటీ పరీక్షలకి వాళ్ళు ముందుకు వెళ్ళటానికి ఒక అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉన్న సంగతి మరి గవర్నర్ గారు తమ ప్రసంగంలో చెప్పారు. అంతేకాదు చదువుకున్న పిల్లలు ఎవరైతే ఆర్థికంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటారో వారందరికీ కూడా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అమెరికా వెళ్ళి లేదా బ్రిటన్ వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవటానికి దాన్ని 10 నుంచి 20 లక్షలకు చేసిన సంగతి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మహిళా సంక్షేమం కోసం 84 లక్షల పైగా ఉన్న స్వయం సహాయక సంఘాలకు 8,400 కోట్ల రూపాయలు మంజూరు చేసి వారందరికీ కూడా అందులో 4,972 కోట్ల రూపాయలు విడుదల చేయటం జరిగింది. అంతేకాదు చాలా మంది చెప్తూ ఉంటారు అధ్యక్ష, వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయారని విమర్శిస్తూ ఉంటారు. అది అవాస్తవం అని తెలియజెప్పడానికి వారు వడ్డీల కోసం 1,339 కోట్లు 6.20 లక్షల మంది సంఘాలకి సహాయం చేసిన సంగతి గుర్తు చేసుకుంటా ఉన్నాను. అద్భుతమైన అంశం మరొకటి అధ్యక్ష, భారతదేశంలో ఎన్ఆర్జీ స్కీమ్ పెట్టి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా దాన్ని గత ప్రభుత్వాలు ఏనాడు కూడా సరైన దిశగా వినియోగించుకోకపోగా మరి దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రతి ఒక్క అంశానికి దాన్ని జతకూర్చి గ్రామ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా అనేక రకాలైన ఆస్తుల్ని సృష్టించి చివరకు 9,900 కిలోమీటర్ల రోడ్లు వేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మేము సవినయంగా గర్వంగా చెబుతున్నాం అధ్యక్ష. పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ పరిపాలనలో సంస్కరణలు ఐటీ ఆధారిత సేవలు, అలాగే ఈ ప్రగతి కింద విద్యుత్తు పరిశుభ్రతలోను, కాలుష్య నియంత్రణలోను రియల్ టైం డేటా అనాలిసిస్ను తీసుకురావడం, ఈ పాస్ యంత్రాల ద్వారా జరుగుతున్న అవినీతిని అరికట్టడం, ఇలాంటి అన్ని కూడా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, స్మార్ట్ వార్డు, స్మార్ట్ విలేజ్ డెవలప్మెంట్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి ఆలోచన చేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్ష. ఇవే కాకుండా మరి అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి సాధిస్తున్న విషయాన్ని గవర్నర్ ప్రసంగం మన అందరికీ తెలియజేస్తూ ఉంది. సాధించిన లక్ష్యాలతో మరి సాధించిన వాటితో సంతృప్తి చెందకుండా తిరిగి సమున్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికి అనుకూలమైన మార్గాల్ని సరళం చేసుకుంటా వెళుతున్న సంగతిని తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు మాకు ఈ ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలు 2022 సంవత్సరానికి దేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 2029 సంవత్సరం నాటికి దేశంలో ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, 2050 సంవత్సరం నాటికి అత్యంత ప్రాధాన్యత గల ప్రపంచ పెట్టుబడి డెస్టినేషన్గా మార్చాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. వీటిని సాధించడానికి 5-fold స్ట్రాటజీని ఎంచుకున్న సంగతి తమ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అందులో మొట్టమొదటి గ్రాస్ వాల్యూ యాడెడ్ GVA, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సమాజ వికాసం, కుటుంబ వికాసం. కుటుంబ వికాసానికి 15 అంశాలతో కూడిన అంశాలు, సమాజ వికాసానికి 10 అంశాలతో కూడిన విషయాల మీద ఒక స్పష్టమైన ప్రణాళిక, అంతేకాకుండా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని ఏర్పాటు చేసుకొని 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్ల మోడ్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం
ముందుకెళ్తున్న సంగతి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అంతేకాకుండా మనం ఎన్నిసార్లు చెప్పినా ఏ రకంగా ఉంచినా ఈ లక్ష్యాల్లో పోలవరం ఇంతకు ముందు చెప్పినట్టుగా పోలవరం ప్రాజెక్టుని 2019 కల్లా పూర్తి చేయటం, అలాగే నదుల అనుసంధానం ద్వారా స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి త్రాగునీరు సాగునీరు మరి పారిశ్రామిక అవసరాలకు నీరును కూడా అందించడానికి ఒక స్మార్ట్ వాటర్ గ్రిడ్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష, ఫైబర్ గ్రిడ్ను కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. 149 రూపాయలకే మరి టెలిఫోన్ కనెక్షన్, ఆడియో వీడియో తర్వాత టీవీ ఛానల్స్తో కలిపి వచ్చే అంశాన్ని ఫైబర్ గ్రిడ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో మోరి గ్రామంలో దీన్ని ప్రారంభించిన సంగతిని కూడా సభ్యుల దృష్టికి తీసుకువస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు నిర్దిష్ట వ్యవధిలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని తోటపల్లి, పోలవరం కుడి కాలువ, గండికోట ప్రాజెక్టులు పూర్తి చేయటం, పోలవరం ఎడం కాలువ, తెలుగు గంగ, వెలుగొండ, హంద్రినీవా మరియు గాలేరి నదుల పనులను స్పీడ్గా పూర్తి కొన్ని రోజుల్లోనే పూర్తి కావస్తున్నాయి అధ్యక్ష. నాగావళి నదుల అనుసంధానం, పురుషోత్తపట్నం మొదలైన వాటినన్నిటికీ ప్రాధాన్యత. అంతేకాదు నకిలీ కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక విత్తన చట్టం చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే ఆక్వా హబ్గా తయారు చేయడానికి అనేక అంశాల్లో కృషి చేస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాను. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ కింద 2017-18 సంవత్సరంలో 5.69 లక్షల మందికి శిక్షణ ఇవ్వటం, పేదవాడికి భరోసాని ఇవ్వటానికి రాబోయే 2 సంవత్సరాల్లో 10 లక్షల గృహాల నిర్మాణానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరు మీద ప్రతి లబ్ధిదారునికి ₹1,50,000 ఉచిత గృహ ప్రయాణం అందజేస్తున్న సంగతి జరుగుతుంది అధ్యక్ష. గత సంవత్సరాల్లో గత ప్రభుత్వాల్లో మొదలుపెట్టి ఎక్కడనియో తెలియని 4.5 లక్షల గృహాలకి డబ్బు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి గుర్తు చేస్తా అధ్యక్ష. గతంలో ఇళ్లు కట్టామనే పేరు మీద చెప్పుకొని దాదాపు 9.5 లక్షల పైగా గృహాలు నేటికి భూమి మీద దర్శనమివ్వని సంగతి మన అందరికీ తెలుసు అధ్యక్ష. దాని నుంచి కాపాడటానికి ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసి కంప్యూటర్ టెక్నాలజీని వాడి రాబోయే రోజుల్లో లబ్ధిదారులందరినీ కూడా మరి గృహ నిర్మాణంలో చూడటానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. అలాగే ఏపీని ఒక లాజిస్టిక్ హబ్గా తయారు చేయటం, రోడ్ నెట్వర్క్ డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాం అధ్యక్ష. అంతేకాదు ఈ యొక్క ఆలోచనలన్నిటినీ మనం ఒక్కళ్ళు చెప్పుకుంటూనే కాదు అధ్యక్ష, ఈ గవర్నమెంట్ సాధించిన విజయాలన్నింటినీ చెప్తే ప్రపంచ దేశాల్లోనూ వివిధ రేటింగ్ సంస్థలన్నీ కూడా అనేక అవార్డులు ఇచ్చిన సంగతి గుర్తు చేస్తూ ఒక్కొక్కడికి చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో లాస్ట్ ఇయర్ మనకి 2వ స్థానం వచ్చింది అధ్యక్ష. ఈ సంవత్సరం ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇంధన సామర్థ్యంలో 5 అవార్డులు ఉంటే 5 అవార్డులు మనకే వచ్చినాయి అధ్యక్ష. అత్యుత్తమ నీటి నిర్వహణ సాగునీటి రంగంలో ఒక అవార్డు వచ్చింది. పారిశ్రామిక రంగంలో సులభతరమైన వాణిజ్య నిర్వహణకు ఒక అవార్డు, మరి మీకోసం పోర్టల్ని ప్రజా ఇబ్బందులు తొలగించడానికి రెవెన్యూ రంగంలో ఒక అవార్డు, ఈ పరిపాలన మరియు ఆర్థిక నిర్వహణలో 3 అవార్డులు, ఆర్బీఐ నివేదిక ప్రకారం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్ 1 ర్యాంకు, రీసెంట్గా సిఎన్బిసి టీవీ 18 ఆఫ్ ఎమినెంట్ జ్యూరీ వాళ్ళు ఇచ్చిన స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అండ్ బిజినెస్ లీడర్ అవార్డ్. దీస్ ఆర్ ద అవార్డ్స్. మరి ఈ రోజు ఈ పరిపాలనకు కితాబునిస్తున్న సంగతి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు మరి ముఖ్యమైన ప్రజలకు ముఖ్యమైన ఆరోగ్య రంగంలో ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి అత్యద్భుతం అధ్యక్ష. ఎందుకంటే ఉచితంగా వైద్య పరీక్షలు, అటు పిహెచ్సిలో 14 పరీక్షలు ఉచితం, జిల్లా ఆసుపత్రుల్లో 64 పరీక్షలు ఉచితం. అంతేకాదు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ గర్భిణీ స్త్రీని నెలలు నిండిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి తమ కోరుకున్న చోటకి మళ్ళా సేఫ్గా డెలివరీ చేసి తల్లి బిడ్డని సేఫ్గా ఇంటికి పంపించడం,
మరి మదర్స్కి బసవతారకం మదర్ కిట్స్, చిన్నపిల్లలకి 5 అంశాలతో కూడిన ఎన్టీఆర్ కిట్స్ని అందజేయటం అనేది ఈ ప్రభుత్వం సాధించిన విజయాల అధ్యక్ష. అంతేకాదు చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమాలు, ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మీద గత ప్రభుత్వం ఏవైతే కొన్ని వ్యాధుల్ని నిర్లక్ష్యం చేసిందో 130 వ్యాధుల్ని అదనంగా అందులో చేర్చి 2 లక్షలు మాత్రమే ఉన్న వైద్య సేవని 2.5 లక్షలకు పెంచి కొన్ని లక్షల మంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసిన సంగతి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.